హలో హాయ్ అండి. యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. అయితే మొన్న జరిగిన సంఘటన ఏంటిదంటే, సిద్దిపేటలో మొన్న జరిగిన సంఘటన, మన రేణుకామాత కాలనీ పక్కన ఒక వ్యవసాయం అనేది అక్కడ బావి ఉన్నది చిన్నది. అక్కడ ఏమైందంటే, అది బావిలో పడి ఒకరైతే చనిపోవడం జరిగింది. మామూలుగా కాలు జారి ఎలా చనిపోయాడో తెలియదు. మామూలుగా కాలు జారి అయితే చనిపోయిందని చెప్పి అంటున్నారు. అయితే దాని బావి లోతు అయితే 15 గజాలు అయితే ఉన్నది లోతైతే. వాళ్ళ కులానికి వచ్చేసి అయితే వాళ్ళైతే చనిపోయిన కులం బుడగంజుల కులానికి అయితే చెందినవాడు. అతడు మరణించింది ఎప్పుడు మరణించాడో తెలియదు. మధ్యాహ్నం అయితే 2 గంటలకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సిద్దిపేట 2 టౌన్ నుంచి అయితే మన ఏఎస్ఐ ఉమ్మారెడ్డి అయితే మధ్యాహ్నం అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మన సిద్దిపేట గజయిత వాళ్ళకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అక్కడికైతే పిలిపించుకున్నాడు ఆ శవాన్ని తీయడానికి. కాకపోతే వారు మాత్రం 20,000 రూపాయలు అడిగారు ఆ గజయిత వాళ్ళు. వీళ్ళు చాలా పేదవాళ్ళు, చనిపోయిన వాళ్ళ కుటుంబం చాలా పేదవాళ్ళు. లాస్ట్కు వాళ్ళు ఒక 5,000 ఇస్తామని చెప్పి అన్నా కానీ వాళ్ళు గజయిత వాళ్ళు ఒప్పుకోలేరు. మన ఏఎస్ఐ కూడా చెప్పినా వీళ్ళు వినిపించుకోలేరు. గజయిత వాళ్ళు 20,000 ఇస్తేనే తీస్తాం, లేకుండా లేదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడే అతనికి చాలా బాధాకరంగా అనిపించింది. మన ఉమ్మారెడ్డి సార్కి బాధగా అనిపించి, అక్కడ యూనిఫామ్ నుంచి వచ్చిన సారు డైరెక్ట్ యూనిఫామ్ ఇప్పేసి అతడే బావిలకు దుంకి గంటన్నర సేపు అక్కడనే వెతికాడు. గంట సేపటికి అక్కడ శవాన్ని తీసుకొని బయటకైతే వచ్చేసాడు. అతని ధైర్య సాహసాలకైతే మనం మెచ్చుకోవాల్సిందే. ఆన్సప్ సార్, మీలాంటి ఒకసారి ఇలా ఉన్నారంటే చాలా గొప్పగా మేము ఫీల్ అవుతున్నాం సిద్దిపేటలో. ఎందుకంటే పేదవాళ్ళు అటు డబ్బు ఇవ్వలేక వాళ్ళ దగ్గర, ఎందుకంటే వాళ్ళు కూలి చేస్తేనే బుక్కెడు తినే కదా వాళ్ళు అన్నట్టు. ఇవాళ పూట గడవాలంటే ఈరోజు పని చేయాలి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చనిపోతే వాళ్ళకు కాలేద్దామన్న పరిస్థితి కూడా లేదు మన దగ్గర. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. ఎందుకంటే సార్ అయితే వాళ్ళకు గజయిత గాళ్ళకైతే 20,000 అడిగారు. వాళ్ళు మాకు ఇలాంటి డీలింగ్ కుదరదు, మాకు ఇస్తేనే 20,000 ఇవ్వాలి, లేకుండా లేదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మాత్రం 5,000కి అయితే లాస్ట్ మా దగ్గర ఉన్న ఇవే డబ్బులు సార్, మేము ఇంత తప్ప మేము ఎక్కువ ఇవ్వగలేము అని చెప్పి చెప్పారు. సార్కి అయితే కొంచెం బాధగా అనిపించి డైరెక్ట్ సారే అక్కడ యూనిఫామ్ ఇప్పేసి డైరెక్ట్ ఆ బావిలోకి అయితే దిగాడు. దిగి అతన్ని చాలాసేపు లింకాడు. గంట సేపటికి ఆ శవం అయితే దొరికింది. కానీ బాధకరమైన విషయం ఏంటిదంటే, ఇలాంటి పరిస్థితులలో కొందరు ఎలా అంటే ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి కూడా ఉంటుంది కొంచెం. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కొంచెం మన పేదవాళ్ళకు కూడా కొంచెం అట్లా చూడాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన ఏఎస్ఐ ఉమ్మారెడ్డి సారు ధైర్య సాహసాలతో దిగారు. అలా నేను చాలా చూశాను. ఇక్కడ మన అలా దిగేవారు చాలా తక్కువ చేసి దిగేవారు ఉన్నారు. అంటే అలా తీసుకురావడం కూడా చాలా తక్కువ. కానీ అలా సార్కి అయితే నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నా అలాంటి సారు ఉన్నందుకు. ఈ సారుని చూసి అంటే సారు